శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధాః మా గృధః కస్యస్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగుం సమాః ఏవం త్వయి న అన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. అసుర్యానామతే లోకాః అంధేన తమసావృతాః తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు తద్ధావతోన్యానచ్చేతి తిష్టతు తస్మిన్నపో మాతరిష్వా దధాతి. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తద్ సర్వస్యాస్య బాహ్యతః. యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవ అనుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. ఇది 7వ మంత్రవర్ణం. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మా ఏవ అభూత్ విజానతః తత్ర కో మోహ కః మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః. ఇది పదచ్ఛేదం. సంస్కృత విభక్తులు ఉంటాయి. వాటితో ఏమాత్రం స్వల్ప పరిచయం ఉన్నా మిగిలిన ఆ విభక్తుల బదులు మనం తెలుగు విభక్తుల్ని అక్కడ చెప్పుకోవటానికి కొంచెం అలవాటు చేసుకున్నట్లయితే సంస్కృత శ్లోకాన్ని కూడా తెలుగులాగానే మనం అవగాహన చేసుకోవచ్చు. ఇది 7వ శ్లోకం. 6వ శ్లోకం యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్తు యహ అనే ప్రథమా విభక్త్యంత పదంతో ప్రారంభమైంది 6వ శ్లోకం. యస్మిన్ సర్వాణి భూతాని సప్తమి విభక్తితో ప్రారంభమైంది యస్మిన్ అనే ఆ పదంతో 7వ మంత్రవర్ణం. ఈ విశేషాన్ని గమనించే ముందు మనం ఈ 7వ శ్లోకానికి శంకర భగవత్పాదులు ఒక చిన్న వాక్యం అవతారిక వ్రాస్తున్నారు. ఏమని? ఇమం ఏవ అర్థం అన్యః అపి మంత్రః ఆహ. ఇమం ఏవ అర్థం, ఇదే విషయాన్ని అన్యః మంత్రః ఇంకొక మంత్రం చెప్తోంది అంటే అది ఇప్పుడు 7వ మంత్రం అని అర్థం. ఇదే అర్థాన్ని అంటే ఏ అర్థాన్ని అంటే యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి, ఎవరైతే సర్వభూతాల్ని తనలోనే తన ఆత్మలోనే తన స్వరూపంగానే అనుపశ్యతి చూడగలడో, పైగా సర్వభూతేషు చ ఆత్మానం, అన్ని భూతాల్లోనూ తన ఆత్మను చూసుకోగలడో అతడికి న విజుగుప్సతే, ఏ విధమైన జుగుప్స కలగదు. సర్వం మొత్తం సమస్తం మీద కూడా చక్కటి అభిమానం, నేను అనే భావం కలుగుతాయి. ఇదంతా నేనే, సర్వవ్యాపకమైన భావం కలుగుతుంది. ఇందులో చెప్పింది చాలా గొప్ప భావం. ఇక్కడ మనం ఒక చిన్న విశేషాన్ని గమనించినట్లయితే, సాధకులు
అనేవాళ్ళు ఉన్నారు. సాధకులంటే ఎవరు? మోక్షాన్ని సాధించుకొని ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని మోక్షాన్ని సాధించుకోవటానికి ప్రయత్నించే వాళ్ళంతా సాధకులే. ఆ ప్రయత్నంలో ఆ వ్యవహారంలో ఉన్నవాళ్ళు అని అర్థం. మొట్టమొదటి మంత్రవర్ణంలో ఆ ఈశావాస్యం, అది అసలు ఇంతకుముందు మనం ఈ మాటను చెప్పుకున్నాం. ఈశావాస్యం అనే ఈ 2 పదాలు, ఈ వాక్యం మొత్తం సాధక లోకానికి ఇదే సిద్ధాంతం, ఇదే సాధన. ఈ సాధన చేసుకుంటే వచ్చే ఫలితం కూడా మనకి అనుభవైక వేద్యం అవుతుంది అని మొత్తం దాన్ని విశాలమైన దృక్పథంతో మనం ఆ అర్థాన్ని తీసుకోవచ్చు. ఏమిటది? ఈశావాస్యం. ఈ దేనినండి ఈశావాస్యం చేయమన్నారు? ఇదం సర్వం జగత్తు యత్కించ జగత్యాన్ జగత్తు. ఈ సృష్టిలో ఉన్న నువ్వున్న ఈ భూమి, నీతో సహా, నీ శరీరంతో సహా సమస్త గ్రహమండల ఏదైతే నువ్వు జగత్ అనుకుంటున్నావో దాన్ని అంతటినీ కూడా ఈశ్వరుడు అనే భావనతో కప్పివేయి అని చెప్పారు. దానికి ఒక చిన్న మార్గం కూడా చెప్పారు. ఏమని అంటే అక్కడ త్యక్తేన భుంజీధాహ అంటే నువ్వు జాగ్రత్తగా త్యక్తేన త్యాగభావం చేత, విరక్తి భావం చేత, వైరాగ్య భావంతో ప్రతిదానిని ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నేను కాదు, నేను నా ఆత్మని మాత్రమే అనేటటువంటి భావనతో సమస్తాన్ని విడిచిపెట్టే దృష్టితో ఈ పని చేయి. ఈశావాస్యం అనే పని నువ్వు నిర్వహించు. తేన త్యక్తేన భుంజీదాహ. ఆ విధంగా నిన్ను నువ్వు సంభాళించుకో, నిన్ను నువ్వు సిద్ధపరుచుకో. సాధక దశలో నిన్ను నువ్వు ముందుకు తీసుకువెళ్ళు. ఇది ప్రధానం. తీసుకువెడితే ఏమవుతుంది? అప్పుడు ఇంకొక చిన్న సూచన కూడా చెప్పారు. మా గృథ, మరి శరీరాన్ని పోషించాలి కదండి, పోషించాలి. కానీ గృధిం ఆకర్షి, లోభం, తర్వాత మోహం, మదం ఇలాంటి దుర్గుణాలనేవి నువ్వు వాటికి లోను గాకు, వాటిని విడిచిపెట్టేసాయి. ఈ మాట చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేశారు అంటే అక్కడ భగవత్పాదులు మనకి 5వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి, 4వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి యస్య ఆత్మనో హరణాతు అవిద్వాంస సంసరంతి తద్విపర్యేణ విద్వాంసో జనాః ముచ్యంతే. మొట్టమొదటి శ్లోకంలో చెప్పినటువంటి ఈశావాస్యం, అక్కడ ఈశిత, ఈశ్వరుడు అంటే ఎవరో, అహమేవ ఇదం సర్వం అనే భావాన్ని నువ్వు తెచ్చుకోవటమే ఆత్మ, అదే ఈశ్వరుడు అని మనకి చెప్పారు. ఖచ్చితంగా చక్కగా చెప్పారు భగవత్పాదులు. చెప్పి 4వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి ఈ మధ్యలో 2-3 శ్లోకాలు అలా ఉంచుదాం. అవి కొంచెం పక్కకు వెళ్ళి మళ్ళీ ఒక విషయం చెప్పి మళ్ళీ అసలు విషయంలోకి వస్తున్నాయి. అసలు విషయం ఏమిటి? సాధనకి మొట్టమొదట పద్ధతి చెప్పింది ఏది? మొదటి మంత్రవర్ణం. ఇప్పుడు 4వ మంత్రవర్ణం ఏం చెప్పింది? నీకు నన్ను ఈశిత అని చెప్పారు కదా, ఈశిత అంటే ఆత్మ అని చెప్పారు కదా, ఆత్మతో ఈ సమస్తాన్ని కప్పివేయమని చెప్పారు కదా, ఆత్మతత్వం నాకు తెలియదు కదా అనే అనుమానం నీకు వస్తే అప్పుడు 4వ శ్లోకంలోకి వచ్చి కంటిన్యూయేషన్ 1వ శ్లోకం తర్వాత 4వ శ్లోకం చెప్పుకుంటే ఏమవుతుంది? అనేజతు, ఆ ఆత్మతత్వం కదలదయ్యా, కదిలే స్వభావం దానికి కాదు, దాన్ని కాదు, అది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఈ ఆత్మతత్వం యొక్క స్థిరత్వాన్ని చెప్పటానికే ధ్రువోపాఖ్యానం చెప్పారు. అక్కడ ధ్రువుడు స్థిరంగా ఉండేవాడు, ఆయన ధ్రువుడుగా స్థిరంగా ఉంటున్నాడు. అదే అక్కడ అంతరార్థం. అది కదిలేది కాదు. నీకు కదిలే విషయాలు లోకంలో నీ మనస్సుతో సహా, నీ శరీరంతో సహా, ఈ జంగమాలు, స్థావరాలు, ఇదంతా ఈ భేదం నీకు తెలుసు. కాబట్టి కదిలే వాటిని గురించి నీకు అనుభవం ఉన్నది కాబట్టి కదలనిది నీ అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు ఈశావాస్యం అన్నది నీకు తేలిక అవుతుంది. తర్వాత ఇంకా ఏం చెప్పారు? ఏకం అని కూడా చెప్పారు. అది ఒక్కటే, రెండవది లేదు. ఇది పెద్ద సమస్య అండి మాకని కూడా అనుకున్నాం మనం ఇంతకుముందు. ఏకం అంటే మరి నేనెవరో అనే ప్రశ్న వచ్చింది. దానికి కూడా మనం జవాబు చెప్పుకున్నాం.
అంటే బహుత్వ దృష్టికి, నానాత్వ దృష్టికి అలవాటు పడిపోయినటువంటి మనలో ఏ దృష్టి కలగాలి? అంతా ఒకటే, అంతా ఒకటే అనే దృష్టి కలగాలి. ఇప్పుడు ఈ రెండు ప్రయోజనాలు మనం సాధించాలి. స్థిరత్వ దృష్టి అంటే చలత్వం లేకుండా అచలత్వ దృష్టి, ఏకత్వ దృష్టి మనకి కలగాలి. మనలో చంచల దృష్టి ఉంది, అనేక దృష్టి ఉంది. ఆ రెండు పోయి ఈ రెండు కలగాలి. తర్వాత చలనాన్నే వర్ణిస్తూ అనేజతు ఏకం మనసః జవీయ, అది స్థిరం కాబట్టి ఒకచోట ఉంటుంది. అది వెళ్ళగలిగిన శక్తి ఉంది కాబట్టి, సర్వత్రా ఉన్నది కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళినట్లు నీకు కనిపిస్తున్నది అని కూడా చెప్పారు. ఆ రెండు లక్షణాలు అందులోనే ఉన్నాయి, నువ్వు భావించగలిగినట్లయితే అని చెప్పారు. పైగా సమస్త ప్రాణికోటిని వాయుదేవుడు ఈ తత్వంలోనే, ఆత్మతత్వంలోనే పెంచి పోషిస్తున్నాడు. అంటే ప్రాణికోటి అంతా ఆత్మతత్వంలోనే ఉన్నది. ఇది చాలా విశాలమైన, విపులమైన 3 పాయింట్లు ఇందులో. దానికి చలనం అనేది లేదు, రెండవది అనేది లేదు, ఈ సమస్తం దాంట్లోనే ఉంది. ఈ 3 మాటల్ని అర్థం చేసుకున్నట్లయితే ఇప్పుడు దీన్నే ఏం చేశారు? 5వ మంత్రవర్ణంలో కొంచెం వివరించి చెప్పి ఏమన్నారు? తదేజతి తన్నైజతి. నీ యొక్క అనుమానాల్ని పోగొడుతున్నారు. అది కదులుతుంది, కదలదు. కదిలే దాన్ని చూసి కదలడం అంటే ఏమిటో నీకు తెలుసు కాబట్టి కదలకుండా ఉండటం అనేది ఏమిటో నువ్వు భావన చెయ్యి. అది దూరంగా ఉండటం, దగ్గరగా ఉండటం. ఆత్మతత్వం తెలియకపోతే ఎంత దూరంలో ఉందో తెలియదు. ఇదంతా ఎంత అద్భుతమైన భాష అంటే ఈ ఉపనిషత్తుల యొక్క ఈ సంస్కృత భాష ఇది చాలా పరమ ఉత్కృష్ట దశకు చెందినటువంటి భాష. ఇది ఆలంకారికమైన భాష. ఇటువంటి ఈ అలంకారికమైన భాషను చూసే తర్వాత వ్యాస, వాల్మీకి, కాళిదాసాదులు దాంట్లో అది బాగా ఈ ఉపనిషద్ అమృతాన్ని త్రావి వాళ్ళు దాన్ని మనకి వాళ్ళ కథా రూపంలో, వాళ్ళ భాషా రూపంలో ఇంకా దాన్ని విస్తరింపజేసి మనకు అందరించారు. వీటన్నింటికీ మూలం ఈ ఉపనిషద్ భాష. అంటే అర్థం ఏంటన్నమాట? తదేజతి తన్నైజతి అనే దాని మామూలుగా అర్థం మనం తేలిగ్గా గ్రహించేయచ్చు. అది దూరంలోనూ ఉన్నట్టు ఉంటుంది, దగ్గరగానూ ఉన్నట్టు ఉంటుంది. అది అన్నింటికీ లోపల ఉంటుంది, అన్నింటికీ బయట. ఈ తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. వీటన్నింటికీ మొట్టమొదటి ఏమిటన్నమాట? దాంట్లో అది కదిలే తత్వం కలది కాదు, స్థిరమైనది. రెండవది ఏకమైనది. ఈ 2 భావాల్ని కనుక మనం ఎంత బాగా మననం చేస్తే మనకి అంత సాధన అంత తేలిగ్గా మారి మనకి దృష్టికి కనిపిస్తుంది. అది ఇప్పుడు ఈ 2 విషయాల్ని చెప్పి మీరే అంటే ఈశావాస్యం, ఈ సమస్తాన్ని ఈశ్వరుడి చేత నువ్వు కప్పివేయి, ఆచ్ఛాదింపజేయి అని అది ఉపదేశం. దాన్ని నువ్వు ఆచరణలో పెట్టాలి అంటే నీ మనస్సుకి ఇప్పుడున్న జ్ఞానం చాలదు, జ్ఞానం పెంచుకోవాలి. ఆ పెంచుకోవడం కోసం 4-5 శ్లోకాలు చెప్పారు, ఆత్మతత్వాన్ని చెప్పారు. ఏమీ లేదు, ఆత్మతత్వము స్థిరమైనది, ఏకమైనది. ఇది మనం భావన చేయాలని చెప్పుకున్నాం. దీనికి ఇప్పుడు 6వ మంత్రవర్ణంలో 6-7 మంత్రవర్ణాల్లో ఆచరణ విధానం అంటే దాన్ని సాధనా విధానం చెప్తున్నారు. ఎలాగండి? ఓ పని చేయి, దీని అంతటినీ ఈశావాస్యం చేయమని మేము చెప్పాం కదా మొదటి మంత్రవర్ణంలో. దానికి పద్ధతి ఏమిటంటే యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవ అనుపశ్యతి. ఇప్పుడు ఆత్మ అనేది ఒక్కటే, ఏకం. రెండవది లేదన్నాం కదా. ఎక్కడ చూసినా ఏకం అన్నప్పుడు ఏది ఉండాలి? ఎక్కడ చూసినా అదే ఉండాలి. అది మరి నాకు అనుభవంలోకి రావట్లేదండి. వస్తుంది. ఇప్పుడు మేము చెప్పిన 6వ మంత్రవర్ణంలో చెప్పిన ఈ ఆలోచనని నువ్వు ఆచరణలో పెట్టు, నీకు అది వస్తుంది. ఏం చేయాలంటారు అంటే ఆత్మతత్వం అంతటా ఉన్నది, అది లేనిది. మా తస్మిన్నపో మాతరిశ్వా దధాతి. మొత్తం అసలు ఇదంతా ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ దాంట్లోనే ఉన్నాయి అని చెప్పాం. ఇప్పుడు దీన్ని నువ్వు ఇటు నుంచి అర్థం చేసుకో. ఈ సమస్త సృష్టి దేంట్లో ఉన్నదో అదే ఆత్మతత్వం.
అనుకుంటూ ఉండు, అది నీకు అనుభవంలోకి వస్తుంది ఎప్పటికో అప్పటికి. ఇప్పటికి ఈ రోజుకి ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో రావాలనే రూల్ ఏం లేదు కదా, ఎప్పటికో అనుభవానికి వస్తుంది. అది విధానం, అది అనుకోవాల్సిన పద్ధతి. అది ఈ సమస్తం దేంట్లో ఉందో అదే ఆత్మతత్వం. ఏది స్థిరంగా ఉండేదో అదే ఆత్మతత్వం. ఏది తప్ప మరొక్కటి లేదో ఏకత్వం. అది ఏకత్వం. ఏకం అంటే ఇంకొకటి లేనిది, ఇంకా తనకు పోటీ అను మరొకటను ఇంకొకటి లేనిది, ఏకైకమైనది. కాబట్టే ఇంకా అంతటా అదే ఉంది, అంతటా వ్యాపించి ఉంది, ఏకైకంగా ఉంది, స్థిరంగా ఉంది. అంటే ఇంక ఈ 3 లక్షణాలు చాలు మనం భావన చేస్తూ అర్థం చేసుకోవటానికి. ఇప్పుడు దీన్ని ఏం చేయమంటున్నారు? అంతటా ఉంది కాబట్టి నా మనస్సులోనే ఉంది, ఎదటివాడి మనస్సులోనే ఉంది. ప్రతి సృష్టిలో ప్రతిదానికి అదే మూలం అయ్యి, అదే ఆధారం అయ్యి, అదే ఆత్మస్వరూపమై ఉన్నది కదా, నీలోనూ ఉన్నది కదా. ఇది ఒకటే, అంతటా ఒకటే అయినప్పుడు నాలో ఉన్నది ఒక ఆత్మతత్వం, అంతటా ఒకే ఆత్మతత్వం ఉన్నదని మేము చెప్తున్నప్పుడు నాలో ఉన్న ఆత్మతత్వం వేరండి, ఎదటి వ్యక్తిలో ఉన్న ఆత్మతత్వం వేరండి అనుకోవటానికి ఎలా కుదురుతుంది? అనుకుంటే అది నానాత్వమే, ఏకత్వం కాదు. ఏకత్వం అంటే ఇప్పుడు అంతటా ఏకంగా ఒక్కటిగానే ఉన్నది తప్ప రెండవది లేనిది అని చెప్పాం. అప్పుడు ఏం చేయాలి నువ్వు? సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవ, అంతటా ఉన్న ఆత్మ నాలోనూ ఉన్నది. దీని ఫలితం ఏమిటి? ఉన్నది ఒకే ఆత్మ. ఇంకా అప్పుడు నువ్వు లేవు, నేను లేను, అంతటా అనేది కూడా లేదు, ఉన్నది ఒకే ఆత్మ అంతే. ఇది దానికి పారమ్యమైనటువంటి స్థానం. దీన్నే అట్నుంచి చెప్తున్నారు. ఇప్పుడు ఎలాగా? ఉన్నది ఒకే ఆత్మ అయినప్పుడు వాటిల్లో నేను వాటిల్లో కూడా ఉన్నాగా, అవి నాలో ఉన్నాయిగా. దాని పర్యవసానం అర్థం ఏమిటి అంటే ఒక్కటే ఉన్నది, ఒకటే ఆత్మ. అది అది అనేజతు ఏకం అంతే. అనేజతు ఏకం, అది స్థిరమైనది, ఏకం ఒక్కటే అయినది. అదే అంతటా ఉంది, నాలోనూ ఉంది. నాలో ఉన్న భావమే అంతటి సర్వాణి భూతాన్ని, అన్ని భూతాల్లోనూ ఉన్నది. ఇంకా నీకు అర్థం కావాలంటే కొంచెం కొంచెం వివరించి చిన్న చిన్న భాగాలు చేసి ఒక ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటారు. ఒక విషయాన్ని చెప్పాలి అంటే ఆ విషయంలో ఉన్నటువంటి ఆలోచనని 2-3 భాగాలు చేసి ముందు ఒక భాగం, తర్వాత ఇంకో భాగం, తర్వాత ఇంకో భాగం చెప్పి ఈ 3 భాగాల్ని వేరువేరుగా పరిచయం చేసి అప్పుడు 3 కలిపి ఒకే భాగంగా ఒకే వాక్యంగా పరిచయం చేస్తే అది మనస్సులో హత్తుకుంటుంది అని అదొక పద్ధతి ఉంది కదా. అలాగే ఏం చెప్తున్నారు ఇప్పుడు? సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి, తనలోనే చూస్తాడు. సర్వభూతేష్టాత్మానం, ఇది ఈశావాస్యం అని చెప్పినటువంటి ఆ విధికి, అక్కడ చెప్పినటువంటి సిద్ధాంతానికి, అక్కడ చెప్పినటువంటి ఉపదేశానికి ఇది ఆచరణ విధానం. ఇంత స్పష్టంగా మనకి ఈశావాస్యోపనిషత్తు ఆచరణ విధానాన్ని, సాధనా విధానాన్ని చెప్పిందంటే ఇంకా ఏ విధమైనటువంటి అనుమానాలు రావాల్సినటువంటి అవసరం లేదు, ఆ సందర్భం లేదు. అంతే, సంపూర్ణం. అసలు ఇప్పుడు ఇంకొకటి, ఇంకా ఇందులో మూఢనమ్మకం అని, నమ్మదగనిదని, మరి లేకపోతే ఇందులో ఇది ఉంది, ఇది ఎలాగా అనే అనుమానం, విప్రతిపత్తి, పూర్వపక్షం, సందేహాలు వాటికి చోటు లేదు. ఎందుకని లేదు? ఒక్కటే రీజనింగ్ చెప్తున్నాం. ఏమని? నీకు కదిలే తత్వం తెలుసు, కదలన్నది ఒకటి ఉండి తీరాలి, అది భావం చేయి, దాంట్లో దోషమేముంది? అన్ని విధానాలు, ప్రపంచంలో ఉన్న అన్ని రకాలైనటువంటి విధానాలు, నాస్తిక ఆస్తిక ఇంకా సమస్త విధానాలు ఇందులో ఈ అన్నీ దీన్ని ఒప్పుకుని తీరాల్సిందే కదా. నీకు నానాత్వం తెలుసు, ఏకత్వం తెలీదు, ఏకత్వాన్ని భావన చేయవయ్యా. నీకు చంచలత్వం తెలుసు, స్థిరత్వం తెలీదు, స్థిరత్వాన్ని భావన చేయవయ్యా. ఇందులో ఏమీ దోషం లేదు. అలా చేస్తే ఏమిటండి లాభం? ఏమిటి లాభమా? తెలుసుకో,
ఆ లాభం ఏమిటో నీకు నువ్వే టెస్ట్ చేసుకుని రుజువు చేసుకుని అర్థం చేసుకో, అప్పుడు అది నీకే తెలుస్తుంది. ఈ ఉపనిషత్తులు వేదాంతం అదే చెప్పింది. ఏమిటి నీకు లాభము అంటే మళ్ళీ వచ్చి ఈ సంసారంలో పడవు, ఆత్మతత్వం తెలిసిన వాడివి అవుతావు, ఆ ఆత్మతత్వం నువ్వే అయిపోతావు. ఇంకా అప్పుడు నువ్వు నేను అనేది లేవు. ఈ శరీరం రక్తం ఇవన్నీ ఏమీ ఉండవు. అది చెప్పాం. ఇప్పుడు ఇది 6వ మంత్రం చెప్పి 6వ మంత్రంలో చెప్పిన అర్థాన్నే 7వ మంత్రం కూడా మళ్ళీ ఆ మంత్రం ఏం చెప్తున్నదంటే దీనికి ఉపోద్ఘాతం చెప్పారు శంకర భగవత్పాదులు. ఏమని? ఇమమేవ అర్థం అన్యః అపి మంత్రః ఆహా. ఏమని? యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వం అనుపశ్యతః యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మా ఏవ అభూత్ విజానతః తత్ర కః మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః. ఇప్పుడు మనం దీనికి ప్రతిపదార్థం చెప్పుకున్నట్లయితే మొట్టమొదటికి విజానతః అంటే ఆత్మతత్వం తెలిసినటువంటి వ్యక్తికి యస్మిన్ అంటే యస్మిన్ ఏ అంటే ఆత్మని తనలో, యస్మిన్ అంటే ఎవనిలో అంటే తనలో, సర్వాణి భూతాని సమస్త చరాచర భూతాలు కూడా ఆత్మ ఏవ ఆత్మ ఏవ ఆత్మైవ అభూత్ ఆత్మ ఏవ ఆత్మరూపమే అభూత్ అయినవు. అనుపశ్యత ఆత్మతత్వాన్ని అనుసరించి చూసే వాళ్ళకి తత్ర ఆ కాలంలో కానీ లేదా ఆ విషయంలో కానీ ఆ వ్యక్తి ఆ జీవుడిలో కానీ కహ మోహ మోహమేది, కహ శోక శోకమేది, మోహానికి శోకానికి చోటేది అని చెప్తున్నారు. అంటే తత్వం తెలిసిన వ్యక్తికి సమస్త చరాచరము తన రూపంగానే భాషిస్తుంది. ఆ జ్ఞానాన్ని అనుసరించి ఆ ఆత్మతత్వాన్ని అనుసరించి చూసే అతనికి ఆ విధంగా అంతా తానే అయి భాషించినప్పుడు ఇంకా శోకం ఏమిటి, మోహం ఏమిటి, అవి వాటి రెండింటికి చోటు లేదు. ఇప్పుడు ఈ సందర్భంగా ఈ రెండు మాటల్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి ప్రవేశపెట్టింది ఉపనిషత్తు. ఈ రెండు మాటల్ని గురించి మనం భావన చేయాలి. ఇప్పుడు శంకర భగవత్పాదులు ఏ భాష్యం ఎలా చెప్తున్నారో భాష్యంలో మనం ఒకసారి చూద్దాం. ఏంటంటే యస్మిన్ అంటే ఎవనియందు, దీనికి అర్థం చెప్తున్నారు ఆయన. కాలే యథోక్త ఆత్మనివా. యస్మిన్ అనే మాటకి రెండు అర్థాలు చెప్దాం, రెండు రకాలుగా రెండు మాటలు చెప్దాం. ఇది చెప్దాం, అది చెప్దాం. ఏమని? యస్మిన్ అంటే ఏ కాలమునందైతే, లేదా యథోక్త ఆత్మనివా. యథోక్త పైన చెప్పాను చూసారా, ఆత్మని ఆత్మతత్వంలో అయితే. పైన చెప్పబడిన 6వ మంత్రవర్ణంలో చెప్పబడినటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో దానిలో అందులో అయినా లేదా ఏ కాలంలో అయినా, రెండు ఒకటే, దాదాపు దాన్ని వివరించి చెప్పడం అవుతుంది. అయితే భూతాని సర్వాణి అంటే ఆత్మ దర్శనాత్ అవియే సకల భూతములు పరమార్థమైన ఆత్మ వస్తువు తెలిసిన వానికి పరమార్థమైన ఆత్మ యొక్క సాక్షాత్కారము వలన ఆత్మయే అయినచో అది భూతాని సర్వాణి పరమార్థాత్మ దర్శనాత్ ఆత్మాయేవ అభూత్. పరమార్థతత్వాన్ని తెలుసుకొనడం వలన సర్వాణి భూతాని ఆత్మాయేవ అభూత్. సర్వభూతములు ఆత్మ తన స్వరూపమే అయినాయి. ఎలా అవుతాయండి? నీకు పరమార్థతత్వం తెలిసింది కదయ్యా. పరమార్థాత్మ దర్శనాత్ ఈ మాట వివరణ చెప్పారు శంకర భగవత్పాదులు. ఏమిటా వివరణ? నీకు పరమార్థతత్వం తెలిసింది కాబట్టి
ఎక్కడ చెప్పారండి మీరు? 6వ మంత్రవర్ణం చెప్పింది కదయ్యా. ఏమని చెప్పింది? సర్వభూతాన్ని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేష్య ఆత్మానం. ఆత్మ అంటే అంతకుముందు పైన చెప్పాం కదా, ఇంతకుముందు తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తద్ సర్వసదంతరస్య సర్వస్య తద్ సర్వస్య అస్య బాహ్యతః. అదే ఇంకా అనేజతు ఏకం మనసో జవీయో నైనద్దేవ. ఇది ఆత్మతత్వం. అనేజతు ఏకం, ఈ 2 మాటలు చాలు మనకి. అది ఆత్మతత్వం. ఇప్పుడు ఆ ఆత్మతత్వమే పరమార్థ ఆత్మదర్శనం నీకు కలిగిందిగా. అప్పుడు ఏమైంది? సర్వాణి భూతాని ఆత్మ ఏవా భూతు, ఆత్మ ఏవా అభూతు. ఏమిటవి? ఆత్మే అయిపోయినాయి. ఏమిటవి? సర్వాణి భూతాని. అలా ఎలా అవుతాయండి? పరమార్థాత్మ దర్శనాత్. ఎప్పుడండి అంటే ఇంతకుముందు ఆత్మ అని చెప్పాం కదా, అందులో నీలో ఉన్న ఆత్మతత్వంలో మొత్తం అంతటా ఉన్నటువంటి ఆత్మతత్వం ఏమైంది? అదే ఇది అని నువ్వు గ్రహించగలిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆత్మ ఏవ సంవృత్త. అది నీకు ఆత్మ అయిపోయింది. ఏది? సర్వాణి భూతాన్ని నీకు ఆత్మ అయిపోయింది. అప్పుడు పరమార్థ వస్తువు విజానత. నీకెందుకని అలా తెలిసింది? పరమార్థ వస్తువును నువ్వు తెలుసుకున్నావుగా, అందువల్ల. తత్ర, కాబట్టి తస్మిన్ కాలే తత్ర ఆత్మనివా కో మోహ కశోక. ఆ కాలం, ఏ కాలంలో అయితే నువ్వు సమస్తాన్ని నీ ఆత్మలోనే భాగం అని, నీ ఆత్మే అని, అంతటా ఒకే ఆత్మ ఉన్నదని, ఆ ఆత్మ నాలోనూ ఉంది, అదే ఆత్మ అంతటా ఉంది, అంతటా ఉన్న ఆత్మ వేరు, నాలో ఉన్న ఆత్మ వేరు అనే భేద దృష్టి నాకు లేదు. అంతటా ఒకే ఆత్మ ఉంది, నేనే ఆత్మ, అహమేవా ఆత్మస్వరూప అని కదా అక్కడ చెప్పారు శంకర భగవత్పాదులు. అహమే వేదం సర్వం. అది ఆత్మతత్వం అంటే, అంతా నేనే. కాబట్టి ఇప్పుడు మరి అలా ఎందుకు రెండుగా చెప్తున్నారు? నువ్వు అనుకుంటున్నావుగా ఆ పరమార్థతత్వం అక్కడెక్కడో ఉందని, నేను దాన్ని పూజించాలి, దాన్ని భక్తితో ఆహ్వానించాలి, ఇదంతా చేయాలని అనుకుంటున్నావుగా. కానీ నీకు ఇక్కడ సాధనా మార్గం ఏం చెప్తున్నారు? యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవాభూద్ విజానత తత్ర కోమోహ కశోక. ఇంకా మోహం శోకాలతో పనే ఉంది, అది కూడా చెప్తారు. మోహశ్చ కామకర్మ బీజం అజానత భవతి. శోకము మోహము ఈ 2 కూడా కామనలు, కర్మలకి బీజాలు. ఇవి కర్మలకు బీజం. ఏమిటవి? మోహం శోకం. కామ కర్మ బీజం శోక మోహ. ఈ 2 కూడా అవి ఎవరికి? అజానత భవతి, అజ్ఞానికి కలుగుతుంది. నతు ఆత్మ ఏకత్వం విశుద్ధం గగనోపమం పశ్యత. మధ్యలో శంకర భగవత్పాదులు ఒక మాట అలా వేయకపోతే మనకు అసలు దిక్కు తోచదు. నీకు ఈ ఆత్మతత్వం, నీకు మోహం శోకం ఎవరికి ఉండవంటావా? ఆత్మతత్వం తెలిసిన వాడికి. ఆత్మతత్వం తెలిసిన వాడికి ఉండవు. ఎందుకని? అవి ఎందుకని ఉండవు? వీడిలో కామకర్మ బీజమే లేదుగా. ఆ కామకర్మ అనే బీజం ఎవరిలో ఉంటుందో వాళ్ళకి శోకమోహాలు ఉంటాయి. ఆ బీజమే లేని వాళ్ళకి ఇంకా ఇక శోకాలు మోహాలు ఎందుకుంటాయి? బీజం ఎందుకు ఉండదు? అంతా ఒకే తత్వం అయినప్పుడు ఇంకా వేరే ఆలోచనకి, నాకు ఇది కావాలి అనే కామానికి, లేదా నాకేమీ అర్థం అంత నీకు పూర్తిగా అంతా ఒకే ఆత్మతత్వం తెలిసినప్పుడు ఆ అజ్ఞానం ఏముంది? అందులో కామం లేదు, శోకం అంతకంటే లేదు. ఏది ఈ కనిపించే సమస్తము ఆత్మతత్వమే అయినప్పుడు ఇంకా అందులో వేరే ఇతరమైన భావాలు లేవు. అది ఏకం. రెండవది లేదు. రెండవది ఉంటే ఏమవుతుంది? శోకం వస్తుందో, కామం వస్తుందో 100 వచ్చి పడతాయి. ఏమీ లేనప్పుడు అవన్నీ ఎక్కడుంటాయి? ఉండవు. ఏమైపోతాయండి? అందులో లీనమైపోతాయి. కాబట్టి శోకమోహాలు అనేటటువంటి బీజం ఎవరికైతే ఉంటుందో వాడు ఎటువంటి వాడు? అజానత అంటే జ్ఞాని కాదు, అజ్ఞాని. అలాంటి వాడికి ఉంటాయి. మరి అది లేని వాడికి
కోమోహ కశోక. అది లేనివాడు ఎవరో ఫస్ట్ చెప్తున్నారు. అంటే నతు ఆత్మ ఏకత్వం విశుద్ధం గగనోపమం పశ్యత యహ పశ్యతి తస్య మోహశోకాశ్చ లేవు అని చెప్తున్నారు. ఎలా చూడాలండి అంటే దాన్ని ఆత్మ ఏకత్వం విశుద్ధం, ఆత్మ ఒక్కటే ఏకము, పైగా అది విశుద్ధము. విశుద్ధము అంటే రాగ మలినాది దోషాలు శోకమోహాది దోషాలు లేనిది. ఇంకా అటువంటి వాడికి శోకమోహాలు ఎక్కడ కలుగుతాయి అంటే ఇప్పుడు చూసారా, ఈశావాస్యం అని చెప్పి నీకు సిద్ధాంతం చెప్పి నీకు ఒక టైం టేబుల్ ఇచ్చి నీకు ఒక కార్యక్రమం ఇచ్చి వెళ్ళు నువ్వు ఈ పని చేసుకో అని పంపించింది ఉపనిషత్తు. మనం ఆ పనిలో ఉందామని మొదలుపెట్టేసరికి అనుమానం వచ్చింది. అహమే వేదం సర్వం మన ఆత్మతత్వం తెలియందే ఆ ఆత్మతత్వ భావనతో దీన్నంతటినీ ఎలా కప్పేస్తామనే అనుమానం వచ్చింది. అప్పుడు అనేజదేకం చెప్పారు, ఆత్మతత్వం చెప్పారు. చెప్పారండి, ఆత్మతత్వం తెలిసింది. ఓహో, ఇప్పుడు మీరు చెప్పిన ఈశ్వరతత్వం అంటే ఆత్మతత్వమేనా? దీంతో ఎలా కప్పేయాలండి? ఎలా కప్పేసేదే ఉందయ్యా. యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవా అని పశ్చితే అంతా అదే అనుకో, నీలో ఉన్నది అదే, అందులో ఉన్నది నువ్వే అనుకో. ఇది సాధన. ఇప్పుడు ఇలా చేస్తే మాకేమిటండి ఉపయోగం? కోమోహ కశోక. శోకమోహాలు రెండు ఉండవు. శోకమోహాలే సంసారం. ఈ శోకమోహాలు విడిచిపెట్టిపోతే సంసార బాధ విరగడైపోతుంది. శోకమోహాలు లేని స్థితి ఏదైతే ఉందో అదే మోక్షం. ఆ స్థితిని నేను అనుభవించాలి. అనుభవించటం నెమ్మదిగా సాధన చెయ్యాలి. అనుభవించుతూ రోజు అందులోనే ఉండాలి. అంతే తప్ప విడిచిపెట్టి అక్కడి నుంచి కిందకి పతనం అయిపోకూడదు. నా జీవిత కాలంలోనే, తర్వాత ఏమవుతామో చస్తామో ఏం బతుకుతామో తెలియదు, నా జీవిత కాలంలోనే నేను ఈ శోకమోహ రహిత స్థితిని అనుభవించాలి. అదే శ్రీకృష్ణ గీత సర్వ మోక్షాణం గీతాన మోక్ష ధర్మాణం గీతాన అని చెప్పింది శంకర భగవత్పాదులు. అదే అర్జునుడికి శోకమోహాలే పట్టుకున్నాయి. ఆ శోకమోహాలని కంప్లీట్గా పూర్తిగా క్షాళనం చేసి పడేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ ఉపనిషత్తు కూడా అదే చేస్తున్నది. వీటన్నింటి యొక్క పరమార్థం అదే అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు అని, కహ మోహ కహ శోక ఇది శోకమోహయో అవిద్యా కార్యయో. ఈ శోకమోహాలు అనేవి అవిద్య రిజల్ట్ అండి, ఫలితం. శోకమోహాలు దేని యొక్క ఫలితం? అవిద్య ఫలితం. అవిద్య అంటే ఏంటండి? ఆత్మతత్వం తెలియకపోవటం. ఆత్మతత్వం అంటే ఏమిటండి అంటే అహమే వేదం సర్వం. ఆత్మతత్వం అనేది అనేజతు ఏకం, ఇది ఆత్మతత్వం. శుద్ధత్వ అపాప విద్ధత్వ నిత్యత్వ మొట్టమొదటి చెప్పాం కదా, అదే అనేజతు ఏకం అనే దాని వివరణే అది. దాని యొక్క సంక్షిప్తంగా చెప్తే ఇది ఆత్మతత్వం. దీన్ని ఎలాగండి అంటే యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవా అని పశ్యతి, అది విధానం. నువ్వు అమలు జరుపుకో. అప్పుడు ఏమవుతుంది? అదేం చెప్తున్నారు? కోమోహ కశోక ఇది శోకమోహయో అవిద్యా కార్యయో ఆక్షేపేణ అంటే ఆక్షేపణ శోకమోహాల్ని నిషేధిస్తూ అసంభవ ప్రదర్శనాతు అవి సంభవమే కాదు. సకారణస్య సంసారస్య అత్యంతం ఏవ ఉచ్ఛేద ప్రదర్శిత భవతి. ఆ విధంగా అజ్ఞానం అనే కారణంతో సహా సంసారం ఆత్యంతికంగా నిర్మూలించబడిపోతున్నట్లుగా నిరూపితం అయినది. ఇది ఇక్కడికి ఒక ఘట్టం. దాదాపుగా 8వ వర్ణం కూడా అది ఏం చేస్తుంది అంటే ఆత్మ యొక్క లక్షణాన్ని మరికొంత వివరించి చెప్పింది. అది కూడా తెలుసుకుంటే పూర్తవుతుంది. ఏది ఏమైనా మొత్తం ఈ 8 మంత్రవర్ణాలతో ఒక ఘట్టం పూర్తయింది. మధ్యలో 2-3 మంత్రవర్ణాలని మనం కొంచెం పక్కన పెట్టి వాటి సందర్భం వచ్చినప్పుడు తెలుసుకుంటే అవి తర్వాత తెలుసుకోవచ్చు, తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం మొత్తం ఇంతవరకు జరిగిన దాని ఫలితార్థంగా ఏం చూసాము అంటే ఈశావాస్యం దగ్గర నుంచి మొదలుపెట్టి యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవ భూద్విజానత తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత అన్నప్పుడు మామూలుగా నిదానంగా
నెమ్మదిగా 4-5 మాటల్లో చెప్పుకుంటే నీకు ఈ సంసారం నుంచి విముక్తి పొందాలి అనే ఆలోచన కలిగింది. సంతోషం. అదే వైరాగ్యం అంటే. ఆ వైరాగ్యం మీద నీకు దృష్టి ఉన్నది కాబట్టి నువ్వు ఉపనిషత్ ఋషులు మనకి ఏం చెప్తున్నారో తెలుసుకుందాము అన్నటువంటి ఆలోచన కలిగి ఆ విధానంలోకి వచ్చావు. సంతోషం. ఇప్పుడు నువ్వేం చేయాలి? అక్కడ పెద్దలు చెప్పిన శంకర భగవత్పాదులు కూడా పక్కనే ఉన్నారు, ఆ ఉపనిషత్ ఋషులు ఉన్నారు, అందరూ కలిసి అక్కడే కూర్చుని ఉన్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్ని మనం చిన్న చిన్న మాటలతో అర్థమయ్యే విధానంగా చెప్పుకున్నట్లయితే నువ్వు ఓ పని చేయవయ్యా. ఏంటంటే ఆత్మతత్వం తెలియని వాడు ఈ భూమి మీద మళ్ళీ పుట్టి ఇలా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆత్మతత్వం తెలుసుకోవాలి. బాగానే ఉందండి, మేము ఆత్మతత్వం తెలుసుకుంటాము అనేటటువంటి ఒక ఆలోచన నీకు దృఢంగా కలిగింది. ఎందుకు? ఈ సంసారంలో మళ్ళీ పుట్టకుండా పడకుండా ఉండటం కోసం. ఇందులో ఏ విధమైనటువంటి అర్థం కాని విషయం కానీ మరి లేకపోతే చర్చించవలసిన విషయం కానీ లేకపోతే ఇంకా మరేమీ లేదు. చక్కగా అందరూ మొత్తం సమస్త ప్రజానీకం సృష్టిలో ఉన్న మానవులందరూ అంగీకరించదగిన విషయమే. మేము అంగీకరించము అంటే దానికి ఎవరేం చేయగలరు? అది విరిగా పక్కకు తీసేయచ్చు దాన్ని. ఇప్పుడు నీకు ఆ భావన కలిగింది. మొట్టమొదటి అందుకనే ఉపనిషత్తు ఓ పని చేయవయ్యా, నువ్వు ఈ సమస్తాన్ని ఈశ్వర భావనతో కప్పివేయి అని చెప్పింది. నీకు వెంటనే అనుమానం వచ్చింది. ఈశ్వర భావన అంటే ఏమిటండి? ఈశిత. ఈ సమస్తానికి ఎవరైతే ఆత్మ అయి ఉన్నారో ఆ ఆత్మభావంతో అహమేవ, అక్కడే చెప్పేశారు శంకర భగవత్పాదులు. ఈ సమస్తానికి ఈశ్వరుడు ఆత్మ. ఆ ఈశ్వరుడు, ఆ ఆత్మ నాలోనూ ఉంది. కాబట్టి నాలో ఉన్న ఆత్మ వేరు, అక్కడ బయట ఉన్న ఆత్మ వేరు కాదు. కాబట్టి అహమే వేదం సర్వం అనే భావంతో ఈ సమస్తాన్ని నువ్వు కప్పివేయటం అంటే అర్థం ఏం చెప్పారు? నువ్వు ఏది చూసినా ఇదంతా నా స్వరూపమే అన్న దృష్టితో చూడు. పైకి చెప్పకు, డంబాచారాలు పలక్కో, ఇలాంటివి ఏం చేయకు. అంతరంగికంగా ఎక్కడో లోపల ఆ దృష్టిని కలిగి ఉండు, అంతే చాలు. అంతేగాని ఆ దృష్టిని మాత్రం విడిచిపెట్టకు. అది బోధ అక్కడ. అలా చేస్తామండి, బాగానే ఉంది. మరి అలా చేయాలంటే నువ్వు నీ పద్ధతులు మార్చుకోవాలి. ఏం పద్ధతులు మార్చుకోవాలి? శక్తేన భుంజేదాహ, త్యాగభావంతో నువ్వు మలుసుకోవాలి. అంతే తప్ప ఆడంబర భావం, పోగేసుకోవాలనే భావం, నిలవబెట్టుకోవాలనే భావం, ఇతరులతో వాదించాలి, పోట్లాడాలి, ఇవన్నీ వదిలేసాయి. శక్తేన భుంజేదాహ. అసలు అలా అయితే ఎలాగండి అంటావా? అది కూడా ఎలాగా అంటావా? మా గృత ఆ గృధిన్మాకర్షిక, ఆ లోభాన్ని, మోహ, మద, మాత్సర్యం వీటన్నింటినీ వదిలేసాయి. ఆ డబ్బు ఎవరిదయ్యా? అంతా నీదైనప్పుడు ఇంకా అసలు డబ్బు ఏమిటి? డబ్బు అనే మాటే లేదు. ఉన్నది ఆత్మతత్వమే, డబ్బు లేదు, ఏదీ లేదు. ఇది నువ్వు చేయాల్సిన పని. బాగానే ఉందండి, ఆత్మతత్వంతో కప్పేయమన్నారు. మరి నాకు ఇప్పుడు ఆత్మతత్వం నాలోనూ అహమే వేదం సర్వం అన్నారు. నేను అర్థం చేసుకోగలను, నాకు బాగా పట్టుదల గట్టిగా వచ్చింది. కానీ మరి నేను, నాది, నా ఇల్లు, నా సంసారం, నా భార్య, నా పిల్లలు, మరి నా సమాజం, ఇదంతా అది అడ్డం వస్తుంది కదండి. అది కాదయ్యా. ఇప్పుడు నీకు సరైన ఆత్మతత్వం అంటే నాది అనేది విడిచిపెట్టేస్తే నేనైతే మిగులుతుందో అది ఆత్మతత్వం. దాన్ని గురించి నువ్వు బాగా నేర్చుకోవాలి. నువ్వు తెలుసుకున్నది ఏమాత్రం పనికి రాదది. నీకు ఉపయోగించేదేం కాదు. అది చెప్పాలి. అది చెప్పడానికి మేము 10 ఉపనిషత్తుల్లో చెబుతాం. అందులో నీకు ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్లని బ్రహ్మసూత్రాల్లో పోగొడతాం. అప్పటికి నిన్ను పర్ఫెక్ట్ చేసి కూర్చోబెట్టిన తర్వాత ఆఖరికి కృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో కూడా చెప్పిస్తాం. ఇంకంతే, నువ్వు వెళ్ళి ఆయనలో ఐక్యమైపోవటమే. ఇది విధానం. కాబట్టి మరి ఆత్మతత్వం ఎలాంటిదండి అంటే అది కదిలేది కాదయ్యా. అనేజతు ఏకం, ఈ తత్వం బాగా అర్థం చేసుకో.
అర్థం చేసుకుంటే ఆత్మతత్వం నీకు నెమ్మదిగా ఆ చీకట్లలో ఉన్నవాడికి సూర్యోదయం కలుగుతుంటే ఆ చీకట్లు క్రమక్రమంగా ఎలా తొలగిపోయినట్టు అనిపిస్తుందో నీకు మనసులో కూడా ఆత్మతత్వం చక్కగా వెలుగులీనుతూ ఉన్నట్లుగా కొత్త దృశ్యాలు, కొత్త దృక్పథాలు, కొత్త మెరుపులు, కొత్త అనుభవాలు, కొత్త ఉత్సాహం ఇవన్నీ నిత్యం నీకు కలుగుతుంటే అదే ఆనందం. అంటే ఇదంతా కాదు, ఆ పని చేయి నువ్వు. ఆ పని చేసిన తర్వాత ఇంకో అసలు పని ఇప్పుడు చెప్తున్నావు. యస్తు సర్వాణి భూతాన్ని ఆత్మని, నువ్వు పని చేయి. సర్వభూతాలు నాలోనే ఉన్నాయి అనే దృష్టి మార్చుకుని చూడు. సర్వభూతేషు చ ఆత్మానం, అన్ని భూతాల్లో నేనే ఉన్నానని, అన్ని భూతాల్లో నాలో ఉన్నాయి అనే భావనను బాగా నెమ్మదిగా క్రమక్రమంగా దృఢపరుచుకుంటూ వెళ్ళు. బాహ్య ఆడంబరాలు, ఆచారాలు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. నిన్ను గురించి నువ్వు 10 మందికి చెప్పుకోక్కర్లేదు. నీలో నువ్వు మననం చేసుకుంటే చాలు, విడిచిపెట్టకుండా. ఇప్పుడు నువ్వు ఈ 4 మాటలు, అసలు ఈ మంత్రవర్ణాలు నువ్వు బట్టి పట్టకపోయినా బాధలేదు. బట్టి పడితే మరీ మంచిది. బట్టి పట్టకపోయినా బాధలేదు. ఈ 4 ముక్కలు అనుకుంటూ ఉండు. ఆ 4 ముక్కలు కూడా దూరం, ఆత్మతత్వం కూడా దూరంగా పెట్టు. యస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవాని పశ్యతి, అది ఆలోచించుకో. సర్వభూతేశ్చాత్మానం, యస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవాని పశ్యతి, సర్వభూతాన్ని చాత్మానం. ఈ రెండు బాగా ఇటు అటు బాగా నువ్వు ఆలోచనల్ని ఇలా ఉయ్యాల్లాగా అటు ఇటు ఊపుతూ ఉండు. అనుమానంతో కాదు, డోలాయమానం కాదు. అంటే ఇటు నుంచి అటు చెప్పుకుంటూ ఉండు. అప్పుడు నీకు సరి అయినటువంటి విధానం అమల్లోకి వస్తుంది. ఈ విధంగా 7 మంత్రవర్ణాలు చెప్పారు. తర్వాత 8వ మంత్రవర్ణం కూడా చెప్తారు. అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఇంతవరకు ఈశావాస్య ఉపనిషత్తులో మనం సక్రమమైన మార్గంలోనే వెళ్తున్నామని భావిస్తూ, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.